వెల్కమ్ టు హెచ్ఎంటీవీ లైవ్ రిపోర్ట్. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు శిక్ష ఖరారైంది. ఆయనకు కోర్టు జీవిత ఖైదును విధించింది. బాధితురాలికి 7 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పని మనిషిపై అత్యాచారం కేసులో రేవన్నను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 2024 ఏప్రిల్ 28న హునరసాపురం పిఎస్లో రేవన్నపై అత్యాచారం కేసు నమోదైంది. ప్రజ్వల్ 14 నెలలుగా విచారణ ఖైదీగా రిమాండ్లో ఉన్నారు. ప్రజ్వల్ రేవన్న ఫోన్లో 2000 వీడియోలను దర్యాప్తు అధికారులు గుర్తించారు. అత్యాచార బాధితురాల్ని అపహరించిన కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ పని మనిషిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై రేవన్న పైన కేసు నమోదు చేశారు. ఇక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు శిక్ష ఖరారైంది. ఆయనకు కోర్టు జీవిత ఖైదును విధించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కర్ణాటక మాజీ ఎంపీ హసన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు ఈరోజు ఒక కేసులో తీర్పు కొద్దిసేపు క్రితమే కోర్టు వెల్లడించి ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదును శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఏదైతే అత్యాచారం కేసులో నిన్న ప్రజాప్రతినిధుల కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజు శిక్ష ఖరారు చేస్తామని చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ప్రజాప్రతినిధుల కోర్టు అతనికి శిక్ష ఖరారు చేసింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అదేవిధంగా 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ముఖ్యంగా ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పదే పదే అతను లైంగిక దాడి చేయడం, తన ఇంట్లో పని మనిషి మీద లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి గత సంవత్సరం ఏప్రిల్ 28న హోలీ నర్సీపుర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగింది. సుదీర్ఘంగా విచారించినటువంటి సిట్ ఏదైతే పోలీసులు దాదాపు 132 మంది సాక్షులను విచారించారు. 1600 పేజీలతో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. గతంలో బెయిల్ కోసం ప్రజ్వల్ రేవన్న సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినారు. అయితే బెయిల్ తిరస్కరించడంతో 14 నెలలుగా ఆయన జైల్లోనే గడుపుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నిన్న అతన్ని దోషిగా ప్రకటించిన వెంటనే జడ్జి ముందర రేవన్న బోర్న విలిపించడం జరిగింది. తాను నిర్దోషిని కూడా ఆయన జడ్జికి చెప్పుకోవడం జరిగింది. రాజకీయంగా తన పైన కుట్ర జరిగిందని చెప్పి కూడా ఆయన పదే పదే బోర్న విలిపిస్తూ జడ్జి ముందు కూడా ఆయన పూర్తిగా కంటతడి పెట్టి బోర్న విలిపించడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలను సేకరించినటువంటి దర్యాప్తు అధికారులు ఏదైతే డిజిటల్ ఎవిడెన్స్ అదేవిధంగా సాక్షులు దాదాపు 132 మంది సాక్షులను విచారించిన నేపథ్యంలో వీటన్నిటి ఆధారంగా కూడా ఏదైతే ప్రాసిక్యూషన్ అతనికి శిక్ష ఖరారు చేసింది. ఈ రోజు జడ్జి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అతనికి తీర్పు వెలువరిస్తూ ఒక తీర్పునిచ్చారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. బాధితురాలకు 7 లక్షలు పరిహారం చెల్లించాలని కూడా తీర్పులో కోర్టు వెల్లడించడం జరిగింది. అయితే సుదీర్ఘకాలంగా విచారించినటువంటి ఈ కేసులో ఎట్టకేలకు మహిళ తరపున న్యాయం జరిగిందని చెప్పి బాధితురాల తరపున కూడా వైపు హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రజ్వల్ రేవన్న గతంలో హసన్ ఎంపీగా పనిచేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవుడుగా కొనసాగుతున్న పరిస్థితులు ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఒక్కరోజు తర్వాత ఎన్నికల మరుసటి రోజే ఈ వైరల్ ఏవైతే అతను వీడియో తీసి లైంగికంగా మహిళలను వేధించే వీడియోలు తీసినటువంటి వీడియోలన్నీ కూడా హసన్ పట్టణంలో ఎక్కడైతే చక్కర్లు కొట్టాయి ఎక్కడ విచ్చలవిడిగా నెట్ సెంటర్ లో కూడా ఇవన్నీ కూడా బయటకు రావడంతో ఒకసారిగా ప్రజ్వల్ రేవన్న అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. అతను యూరోప్ కి పారిపోవడం కూడా జరిగింది. చివరికి కుటుంబ సభ్యుల హెచ్చరికలతో పెద్దన దేవేగౌడ హెచ్చరికలతో ఆయన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇండియాకి తిరిగి వచ్చిన వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా అతను 14 నెలలుగా కూడా జైల్లో ఉన్నాడు. ఈ కేసు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ప్రజ్వల్ రేవన్న మీద దాదాపు 4 కేసులు నమోదైన ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఆ పని మనిషి ఎవరైతే లైంగిక దాడికి గురైందో ఆ పని మనిషిని అపహరించారన్నటువంటి ఆరోపణల మీద రేవన్న తో పాటు ఎవరైతే ప్రజ్వల్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అదేవిధంగా వాళ్ళ అమ్మ భవానీ ఇద్దరు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి పోయి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే ఈ మహిళ ఉందో ఈ మహిళ మీద ఎమ్మెల్యే రేవన్న మీద కూడా లైంగిక దాడి చేశారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు కూడా నమోదైన నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇది ఒక పెద్ద దుమారం రేపినటువంటి కేసు. ఈ కేసులో ప్రజ్వల్ని వచ్చి లొంగిపోవాలని చెప్పి దేవేగౌడ ఆదేశించడంతో లేదంటే
కుటుంబం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేసినపోవడంతోనే లేవన్న విదేశాల నుంచి వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. కేసు సీరియస్ గా కొనసాగుతున్న పరిస్థితి. అయితే ప్రజ్వల్ తరపున ఈ రోజు కూడా సుదీర్ఘంగా కోర్టులో వాదనలు వినిపించారు. నిన్న శిక్ష ఖరారయ్యే దోషిగా తేల్చే ముందు కూడా ప్రజ్వల్ రేవన్న తరపున న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించడం. చిన్న వయసు కేవలం 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్నకు ఈ రోజు కూడా న్యాయవాదులు శిక్ష తగ్గించాలి, పూర్తిగా ఎక్కువ శిక్ష వేయొద్దు అని చెప్పి కూడా ఆ జడ్జికి విన్నవించుకోవడం జరిగింది. అయితే వీటినేమిటి కూడా జడ్జి పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బాధితురాల తరఫున సాక్ష్యాధారాలు బలంగా ఉన్న నేపథ్యంలో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ